హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతూస్ బటర్‌ఫ్లై 19. ఈరోజు నేను డే బ్లాగ్ చేస్తున్నాను. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా. నేను తీసిన క్లిప్స్ కొన్ని షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే ఇడ్లీ వేసింది మా మమ్మీ. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! కొంచెం ముద్దపప్పు వేసి ఇడ్లీ స్టీమ్ చేసింది. అండ్ సాంబార్‌లోకి ఇడ్లీ నంచుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. నేనైతే ప్లేట్‌లో పెట్టుకోను. ఇలాగా ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా నేను కొంచెం బౌల్‌లో వేసుకొని 4 ఇడ్లీస్ అలా సాంబారే ఎక్కువ తినేస్తాననమాట. సో, సాంబార్ అండ్ ఇడ్లీ అయిపోయింది. నెక్స్ట్ నేను టిఫిన్ తిన్న వెంటనే కాఫీ ఆర్ టీ తాగడం నాకు అలవాటు. ముందే తాగ తాగను నేను. ఎందుకంటే నాకు పడదనమాట. ఆఫ్టర్ టిఫిన్ మాత్రం తాగుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్‌కి తెచ్చిన కేక్స్ ఉంటాయి కదా! అవన్నీ 1 కేజీ కేక్ తెచ్చింటే అయిపోతుంది. నాకు కూల్ కేక్ కంటే ఇలాంటి కేక్స్ నచ్చుతాయి. నార్మల్ కేక్ పేస్ట్రీస్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పాయస్ తీసుకొని వచ్చాము. 50 రూపీస్కి 3 ఇచ్చారనమాట. మంచిది కదా, కొంచెం దోరగా ఉంటాయి పప్పాయస్. డైలీ తినడం కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ అండ్ రైస్ చేసింది మా మమ్మీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి. నాకు అవి తినాలనిపించకపోతే మా మమ్మీని బఠానీలు నైట్ నానబెట్టిన బఠానీలు నెక్స్ట్ డే ఈవినింగ్కి మనం కుక్ చేసుకుంటే గిన సూపర్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట 3 విజిల్స్ పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను న్యూ ఇయర్కి ఇలా కోన్ బఠానీస్ అన్ని కుక్ అయిన తర్వాత మా మమ్మీ ఇలా చేస్తుంది. ఆనియన్, కరివేపాకు అండ్ పోపు దినుసులు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంది అనమాట. కొద్దిగా పసుపు వేసి సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా ఈవినింగ్లో స్నాక్స్ తింటే గిన. అండ్ మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా బఠానీస్ తినడం. ఇవి బయట మార్కెట్‌లో అండ్ అంగిట్లో దొరుకుతాయి. పచ్చి బఠానీస్ కాకుండా నార్మల్‌గా వైట్ కలర్ బఠానీస్ వస్తాయి కదా! అవి ఎలాంటి కలర్స్ యూజ్ చేయరు. గ్రీన్ కలర్ బఠానీస్ అయితే నాకి తెలిసినంత వరకు కలర్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది. మా మమ్మీ పాలు బాయిల్ చేస్తుంటే చూడమని చెప్పిందనమాట. నేను ఇక్కడ వేషాలు వేస్తున్నాను. ఈ టాప్ అయితే గిన చాలా బాగుంటుంది. డైలీ వియర్‌కి వేసుకోవచ్చు. అండ్ ఇలాంటి టాప్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం క్లాసిక్ కనిపిస్తాయి. డైలీ వియర్‌గా కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటికెళ్ళాలి ఈవినింగ్ అలా స్నాక్స్ తినడం కోసం. అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి ముచ్చట్లు అంతే. ఇంకా కొంతసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంట్లో వాళ్ళతో బయటికి వెళ్ళిపోయాను. బయటికి పోయేటప్పుడు నేను కంపల్సరీగా స్కార్ఫ్ కట్టుకుంటాను. ఎందుకంటే మనం ఫేస్ మీద డస్ట్ అంతా పడుతుంది కదా, అది పడుకోకుండా మనల్ని కొంచెం అలా రక్షిస్తుందన్నమాట చెప్పాలంటే. పింపుల్స్ అలాంటివన్నీ ఏం రాకుండా. నెక్స్ట్ గోబీ తిని ఈవినింగ్ అండ్ పానీపూరి తిని మ్యాక్స్కి వెళ్ళిపోయా. మ్యాక్స్లో అయితే డ్రెస్సెస్ అంతగా ఏం నచ్చలేదు. ఏవి చూసినా కూడా కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి. కొంచెం క్లాత్ కూడా అంత క్వాలిటీ లేదు. తర్వాత ఇంకా ఫ్రూట్ సలాడ్ తాగి టీమార్ట్కి వెళ్ళిపోయి ఇంకా కొన్ని థింగ్స్ కావాల్సినవి తెచ్చుకున్నామన్నమాట. అండ్ మ్యాగీ, తర్వాత మయోనీస్, కెచప్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం కదా. ఇవైతే గులాబ్ జామ్ ప్యాకెట్స్ 2 తెచ్చిన. అసలు చూడకోకుండా నేను 2 తీసుకొని వచ్చిన. మా మమ్మీతో తిట్లు పడినాయి నాకైతే. ఒక 6 మంత్స్కి వస్తాయి ఆ 2 ప్యాకెట్స్. అలా తెచ్చానమాట. ఎందుకంటే తిట్టించుకునేది ఊరికే కాదు, నేను మా మమ్మీతో ఇలాంటి పనులు చేసి తిట్టించుకుంటాను. అండ్ అది కాక ఇంకా అవన్నీ తెచ్చినవన్నీ చూసుకొని మరి తర్వాత బ్యాగ్లో పెట్టేస్తే మా మమ్మీ కిచెన్లో సర్దుకుంటుంది. అండ్ నేను వచ్చేసి ఇది ర్యాండమ్ బ్లాగ్ లాగా తీసానమాట ఫస్ట్ వీడియో. ఈ వీడియోస్ నచ్చినట్లయితే గిన ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను అండ్ బ్లాగ్స్ తీస్తాను. నాకు ఈ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో అలా మీకు ఏమైనా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకొకటి మీషో హాల్స్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటివన్నీ నేను ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కర్డ్ రైస్తో తినేసి ఇంకా నా డే ఎండ్ అయిపోయింది.